పోసాని కృష్ణమూర్తిని ఈ రోజు అరెస్ట్ చేయడంపై కరెక్టా తప్పండి? అరెస్ట్ చేయడం చాలా కరెక్ట్. రాజ్యాంగం ప్రకారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా కరెక్ట్. ఎందుకంటే మన భారత రాజ్యాంగం కల్పించింది ఏంటి, భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది, కానీ వ్యక్తిగత దూషణలు కల్పించాల. వ్యక్తిగతంగా తిట్టడాలు, ఇది ఈ రకంగా తిట్టడాలు అనేది చూస్తూ ఉంటే భావితరాలు కూడా ఏమవుతుందంటే వీళ్ళ బాటలోనే కలుషితం అయిపోతా ఉంటుంది. ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు పోసాని కృష్ణమూర్తి అనేవాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఏదో సినిమాలకి స్టోరీలు రాస్తున్నాడు, అన్ని రాస్తున్నాడు. సినిమాల్లో చేసిన విధంగా భారత రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తే అది అతను ఏమో అతిథుడేం కాదు, అతను దండించాల్సిన అవసరం తప్పకైనా ఉంది. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే గవర్నమెంట్ వ్యక్తిగతంగా దూషణలు దిగిన వాళ్ళని ఈ రకంగానే కట్టుడే అవుద్దని చెప్పి మా ఉద్దేశం మేము చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ అంటున్నారు, కావాలని నా భర్తని ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు, కావాలని మా ఆయన ఎటువంటి తప్పు చేయలేదు కావాలని చెప్తుంది. దాని మీద మీరేమన్నా? ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినా మా మిస్సెస్ అట్టగే చెప్తారు, మా పిల్లలు కూడా అదే చెప్తారు, మా నాన్న అదే చెప్తారు, మా అమ్మ అదే చెప్తారు, బట్టాయి చెప్తారు. ఏమంటే అరెస్ట్ చేశారు, మా ఆయన అరెస్ట్ చేశారు, అన్నం ఎరగని అమ్మాయి కూడా నోట్లో వెళ్ళి పెట్టినాయి ఒకడు చీకుతారని చెప్పి అంటారు ఎవరైనా. కానీ చీకాడో కొరికాడో అనేది ప్రజలకు తెలుస్తుంది, ప్రజలకు తెలుసు. ఏ విధంగా విచ్చలవిడిగా నోటికి నేలకి బోయికి లేని విధంగా ఉందని చెప్పని ఎట్లా పడితే అట్లాగా మార్చేయడం కాదు కదా భారత రాజ్యాంగం ప్రకారం చేయాలంటే. ఎవరో వెనకమాల ఉండారు, అలాగేదో పోస్ట్ ఇచ్చేస్తారు, అలా తిడితేనే మనకి పోస్టులు వస్తాయంటే ఇక మేము ఇప్పుడు అలా ఉంటే ఇక చాలా దారుణంగా ఉంటుంది అది. ఎందుకంటే మన భావి తరాలకి మెసేజ్ ఇవ్వాలి. సినిమా ద్వారా ఏం చేస్తున్నావు మెసేజ్, అదే మెసేజ్ నువ్వు ఇవ్వు భావి తరాలకి. మేము ఇలా ఉండాలి, రాజకీయం అంటే ఇలా ఉండాలి, నువ్వు పనులు చేయకపోతే పనుల మీద చెప్పు. అంటే గవర్నమెంట్ మన గత గవర్నమెంట్లో ఏమైనా పనులు చేయకపోతే నువ్వు విమర్శించు. వ్యక్తిగత దూషణలు అనేది వెళ్ళడం అనేది చాలా దారుణం, చేయడం చాలా మంచిది. ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ముందు కూడా ఇలాంటి జరగని చెప్పి మేము ఆశిస్తున్నాం. పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం కరెక్టేనండి. ఎందుకంటే సమాజంలో రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఏదైనా సరే మనం హోదాలో ఉన్నప్పుడు ఆ హోదా తగ్గట్టు మనం ప్రవర్తించాలి. అంతేగాని మన హోదా దాటి మనం మాట్లాడేం జరిగిందంటే, ఇప్పుడు నార్మల్గా జనాలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే సాయంత్రం కల్లా వాళ్ళ పనుల వల్ల బిజీ వాళ్ళు ఏదో వల్గర్గా మాట్లాడుకుంటారు. కానీ మనకు అన్నీ తెలిసి ఒక స్థాయిలో ఉన్న మనమే అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మనం ఖండించకపోతే రేపు ఏం జరిగిద్దంటే ఏదైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలా మంది తయారవుతారు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చండి, ఇమీడియట్లీ కంట్రోల్ యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా మంది ఇలా తయారవుతారు. అంటే పోసాని కృష్ణమూర్తి గారి భార్య అంటుంది, మా ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, మా ఆయన కావాలని అరెస్ట్ చేశారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏమండి, తప్పు జరిగిన తర్వాత ఎవరైనా సరే ఖండించాలి. ఆ రోజు పోసాని కృష్ణమూర్తి గారు ఎవరెవరిని ఎలా మాట్లాడారు అంటే పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఇది మరి వేరే పార్టీల ప్రకారం అంటారేమో. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తను ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, దేశంలోనే నెంబర్ 1 రాజకీయ నాయకుడు. అలాగే సినీ రంగంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు. కానీ అలాంటి వ్యక్తుల్ని వాళ్ళని ఎలా మాట్లాడి ఏంటనేది కూడా జనాలు కూడా గమనించారు. అదే పోసాని మురళీకృష్ణ గారి భార్య అదే రోజు తప్పైనా ముప్పైనా పోసాని గారు తిట్టారు. ఆ రోజు రెండో రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా వారు తప్పండి అని మా క్షమాపణలు కొడితే ఆ రోజుతో సమస్య ప్రాబ్లం క్లియర్ అయిపోయేది. అలా కాకుండా దీన్ని ఇంకా ఇంకా పోసాని గారు ఇలా చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఇది సాటి నేను ఏంటంటే ఒక మామూలుగా రాజకీయ పరం కదండి, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. ఏంటంటే నేనే చాలా బాధపడ్డాను. అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా.